బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ రైతు బిడ్డగా పాపులర్ అయ్యారా? బిగ్ బాస్ చరిత్రలోనే విజేతగా నిలిచిన సామాన్యుడిగా రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ రికార్డ్ సృష్టించారా? బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ తో గొడవ పడ్డాడన్న కారణంతోనే ప్రశాంత్ అభిమానులు అమర్దీప్ పై దాడి చేశారా? అంతటితో ఆగకుండా ఆర్టీసీ బస్సులను సైతం ధ్వంసం చేయటం, పోలీస్ వాహనాలను కూడా ధ్వంసం చేయటం వల్లే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అనివార్యమైందా? పల్లవి ప్రశాంత్ అభిమానుల అత్యుత్సాహంతో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ గెలుపు మూన్నాళ్ల ముచ్చటగా మారిందా? విజయ గర్వంతో విర్రవీగితే రాజకీయ నాయకులకు సైతం ఇదే గతి పడుతుందా? యూట్యూబ్లో వీడియోలు చేస్తూ రైతు బిడ్డగా పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోకి ఎంపికై వార్తల్లో నిలిచారు. రైతు బిడ్డ కావడంతో ప్రశాంత్కి చాలామంది మద్దతిచ్చారు. తన యూట్యూబ్ వీడియోల ద్వారా అప్పటికే చాలా అభిమానులను సంపాదించిన ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో తన ఆటతో మరింతమంది అభిమానులను సంపాదించుకున్నారు. 105 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్లో ఆటాడి పోరాడి విజేతగా నిలిచారు. బిగ్ బాస్ చరిత్రలోనే విజేతగా నిలిచిన సామాన్యుడిగా రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ రికార్డు నెలకొల్పారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే అంతలోనే పల్లవి ప్రశాంత్ అభిమానుల అత్యుత్సాహంతో బిగ్ బాస్ 7 విజేత ప్రముఖ యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు వ్యవహారానికి సంబంధించిన వివరాలను గమనించగా బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్కు ఘనస్వాగతం పలికేందుకు డిసెంబర్ 17న వందలాది మంది ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. అలాగే ఇతర బిగ్ బాస్ ఫైనలిస్టుల అభిమానులు కూడా వచ్చారు. కాగా సీజన్ ఆఖరిలో పల్లవి ప్రశాంత్తో గొడవ పెట్టుకున్న అమర్దీప్పై ప్రశాంత్ అభిమానులు కోపం పెంచుకున్నారని తెలుస్తోంది. దాంతో రన్నరప్గా నిలిచి భార్య, తల్లితో కలిసి కారులో బయటకొచ్చిన అమర్దీప్ పైన పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. కారు అద్దం పగలగొట్టారు, రాళ్లు రువ్వారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీల కార్లపై కూడా దాడులు చేశారని తెలుస్తోంది. అదే సమయంలో పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానులు రోడ్లపై గొడవపడి అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు. 6 ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్సుల ధ్వంసంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం పేరుతో వికృత చేష్టలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని ట్వీట్ చేశారు. సజ్జన్నార్ ట్వీట్ చేసిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి పల్లవి ప్రశాంత్తో పాటు మరో 4గురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో మొత్తం 5గురిని నిందితులుగా పేర్కొనగా A4, A5లను ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా A1 పల్లవి ప్రశాంత్ను తన స్వగ్రామమైన గజ్వేల్ మండలం కొల్గూరులో ఆయన నివాసం వద్దే అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. పల్లవి ప్రశాంత్తో పాటు ఈ కేసులో A2గా ఉన్న ఆయన తమ్ముడు రవిరాజును గజ్వేల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పల్లవి ప్రశాంత్పై మొత్తం 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు అన్నింటినీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆకతాయిలు మొత్తాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే విజయం సాధించటం కన్నా ఆ విజయాన్ని నిలుపుకోవడమే మరింత కష్టమైన విషయమని అర్థమవుతోంది. విజయం సాధించినప్పుడు దాన్ని ఆస్వాదించటంలో తప్పులేదు, కానీ విజయగర్వంతో విర్రవీగితే మాత్రం ఆ విజయం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందని పల్లవి ప్రశాంత్ అరెస్టు ద్వారా మరోసారి రుజువైంది. ఇలాగే విజయగర్వంతో విర్రవీగిన రాజకీయ నాయకులు సైతం వేగంగా పతనమయ్యారన్నది చరిత్ర చెబుతున్న సత్యం.